సెకండ్ రౌండ్ ప్రాపర్టీ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. నేను తెలుగు సినిమా టైటిల్స్ ని ఇంగ్లీష్ లో అడుగుతాను. ఓకే. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసింది అని అంటే ఫస్ట్ ఎవరైతే ఇద్దరిలోని వెళ్ళి ఆ చైర్ లో కూర్చొని ఆ మైక్ తీసుకొని ఆన్సర్ చెప్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఇన్ కేస్ రైట్ ఆన్సర్ చెప్తే. రాంగ్ ఆన్సర్ చెప్పినా ఆన్సర్ ఎవరైనా చెప్పకపోయినా ఇక్కడ మీకోసం చెఫ్ మేడ్ స్పెషల్ షార్ట్స్ పెట్టామన్నమాట. వావ్, షార్ట్స్ అండ్ అషు అంటే అంటే దేవుడా, ఆ షాట్ ఎవరు తాగాలి? రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళే కదా షార్ట్ తాగాలి. ఒకవేళ ఆన్సర్ చెప్పని వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు రైట్ ఆన్సర్ చెప్పారు, చెప్పిన వాళ్ళు ఆపోజిట్ టీమ్ లో ఎవరైనా చెప్పలేదు అనుకో వాళ్ళు తాగాలి. శ్రవంతి, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి ఫస్ట్ సౌమ్య. సౌమ్య ఆన్ స్టేజ్. అండ్ అశు. మా టీం నుంచి రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ మహేష్. యువర్ ఫస్ట్ టైటిల్ ఈస్ ఇల్యూషన్ మార్కెట్. వెళ్ళు ఫస్ట్ అయితే వెళ్ళు, ఎక్కడ కూడా అక్కడ కూర్చొని ఆలోచించకూడదు, అది చెప్పారు క్లియర్ గా. ఇల్యూషన్ మార్కెట్. ఇది మూవీ పేరా? ఇది మూవీ పేరు, తెలుగులో మీరు చెప్పాలి. బాక్స్ ఆఫీస్. దా ఇట్రా. నీకు లాస్ట్ 5 seconds ఉంది, నువ్వు చెప్తే ఓకే, లేదంటే నెక్స్ట్. క్లూ ఏం లేదు. ఇల్యూషన్ మార్కెట్. 5 4. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇక్కడ ఉండు, షార్ట్స్ తీసుకోవాలి. తను తీసుకోమను, నా తరపున. నీ తరపున ఉండదు, ఎవరి దాళ్ళే. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మాయా బజార్. మ్యాజిక్ మార్కెట్. హలో క్వశ్చన్, ఈ హోస్ట్ మార్చండి అర్జెంట్ గా. మ్యాజిక్ మార్కెట్. మ్యాజిక్ అంటే ఇంద్రజాలం. ఆ షార్ట్స్ షార్ట్స్ అంత తాగదురా, తాగుతుంది. ఎవరు ఉంటారో వాళ్ళే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎలా ఉందిరా టేస్ట్? ఇట్రారా రే మహేష్. అది మొందాది. 3 2 1 ఒకేసారి. అలవాటు అనుకుంటా. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? ఆ గ్లాస్ లోకి వేసేయ్. అమ్మో, ఇప్పుడు మళ్ళీ అదే తాగాలి. కుక్క ఊస పుచ్చినట్టుండ్రా. ఇదిగో అది తాగలేకపోతే పక్కన పెట్టేసి ఏదన్నా ఒక షాట్ కంప్లీట్ గా తాగాలి, మళ్ళీ తీయకూడదు. ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నారో మళ్ళీ మీరు పెట్టారు అంటే కనుక లోపల ఏదన్నా ఊసారంటే కనుక మీకు పాయింట్ మొత్తం క్లోజ్. తాగారు కదా, బాగుందా టేస్ట్? ఇంకోటి వేస్తారా? నెక్స్ట్ శ్వేత ఆన్ స్టేజ్. ఇప్పుడు రాబోతున్నాడు యాదవ రాజు. ఎందుకో నాకు చిన్న ప్యాచ్ అయిద్దేమో అని. Here comes your title. Hello teacher, just for love. అమ్మా కూర్చొని ఆన్సర్ చెప్పాలి, ఏంటి ఆలోచించుకుంటే కుదరదు. వాడు చెప్తాడు లేదంటే. 5. హలో టీచర్, జస్ట్ ఫర్ లవ్. 5 1 minute. 4 ప్రేమ కోసం. 3 ప్రేమ కోసం. 2 మేడం ప్రేమ కోసం. 1 టైమ్ అప్. హలో గురు, ప్రేమ కోసం. యాదవ్ రాజ్. Yes. Congratulations, that's the right answer. ఆలచీగని పెళ్లి ఇక పార్షి గుట్టలొల్లే. ఆలచీగని పెళ్లి నువ్వు మల్ఫా కొట్టర మళ్ళీ. It's time for shots. ఎలా ఉంది? తీయగుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ ఇట్. సో ఇంకో ఛాన్స్ ఉంది. నెక్స్ట్ శ్రవంతి, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? శ్రీప్రియ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే. అందానికి మారు పేరు వర్ష. ఇఫ్ యూ డోంట్ మైండ్, చిన్న రిక్వెస్ట్, ఆ ఇంట్రో తీసావా? అందానికి మారిపోయారు ప్లీజ్. మీరు పెట్టుకుంటారా? బాగైందా? ఓకే, సో హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ వన్.
డాల్ హౌస్. డాల్ హౌస్. వెళ్ళు, 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 వెళ్ళు. వెళ్ళు, 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 కూర్చోమ్మా, కూర్చోమ్మా. కూర్చో, కూర్చో. వెళ్ళు. బొమ్మరిల్లు. And that's the right answer. చిన్న పిల్లల్ని ఓడిపించడం పద్ధతి కాదు. అవును, నువ్వు పెద్దానివేగా తాగు. నువ్వు పెద్దానివేగా తాగు. ఇదేంటి? ఇది బీట్రూట్. అదే ఉప్పు నీళ్ళు అవి. వస్తే ఉప్పు నీళ్ళు అవి. నాకేం తెలియదు, నేనేం చెప్పాను అసలు? నేనేం చెప్పలేదు, నువ్వు తాగేసావు. ఎలా ఉంది? ఓకే, సో శ్రవంతి, you're with 1 point. Congratulations. సో మళ్ళీ 2 టీమ్స్ టై అయినాయి. ఐఎమ్ స్టార్, మీరు డిసైడ్ చేయండి ఏం చేసుకుంటారు. బావా ఉమ్? ఇలా టైల్ అవుతూ ఉంటే నువ్వు ఎవరి మెడలో టై చేస్తావో అర్థం కావట్లేదు కానీ నేను మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇటు మన శ్రవంతి రానన్న, అశు రానన్న. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీగా ఉండండి. వెళ్ళి కూర్చున్న తర్వాత మైక్ తీసుకొని ఆన్సర్ చెప్పాలి, తెలుసు కదా. మ్యూట్ హార్ట్స్. మూగ మనసులు. ఈ శుభ సందర్భంగా నేను బావ కోసం ఒక పాట డెడికేట్ చేస్తున్నాను. నాకెందుకు ఈ కర్మ, ఈ కర్మ. బావా 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 ఇస్తావా కోవా. ఏంటండి అరాచకం? అశు ఆ పాట పాడక ముందు నిజంగా నీకేద్దాం అనుకుంటారు, కానీ పాడిన తర్వాత అది కూడా ఇవ్వకూడదు అంట. నువ్వు ఆగు, ఇది ఎందుకు పాడతా నేను బావ కోసం. అది రోజా సాంగ్ అయితే నువ్వు ఆగు. సో ఎవరు విన్ అయినట్టు ఇప్పుడు? యా, సో మూగ మనసులో ఆబ్వియస్లీ రైట్ ఆన్సర్. అగైన్ మెడల్ గోస్ టు అశు. శ్రవంతి, రేపటి నుంచి గేమ్ ఆడడం నేర్చు. ఇప్పుడు రూల్ ప్రకారం షార్ట్ తాగాలి నాన్న. బావ కోసం ఏదైనా అని చెప్పా కదా. మా స్రవంతి మెడల్స్ గెలిచేది, కానీ అవి బరువు మోయలేక ఓడిపోయింది, అంతే కదరా? ఓకేరా, ఓకేరా, చాలు చాలు అయిపోయింది, చాలు చాలు అయిపోయింది. ఆల్రైట్, సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ రౌండ్, మనం ఏ ప్రొఫెషన్ అయితే ఇప్పుడు సెట్ అయ్యామో ఆ ప్రొఫెషన్లోని మీకు ఎదురైన అతి కష్టమైన ఇన్సిడెంట్ ఒక్కటి మాత్రమే. దాన్ని ఎలా దాటారు? లెట్ మీ స్టార్ట్ విత్ శ్వేత. బేసిక్ గా నేను ఇంజనీరింగ్ చేశాను. దాంతో పాటే ఈ సోషల్ మీడియాలో నేను నాకున్న స్కిల్స్ ని చూపించుకోవడానికి డాన్స్ అవనండి, సింగింగ్ ఆర్ ఇమిటేషన్ చేస్తూ చేస్తూ కామెంట్స్, నెగటివ్ కామెంట్స్ అవి ఇప్పటికే వస్తానే ఉంటాయి. అసలు అమ్మాయిలానే ఉండవు, రోడ్ల మీద డాన్స్ వేసుకోవడం ఏంటి, ఇవన్నీ ఫుల్ కామెంట్స్ వచ్చేవి. నాకు చాలా ఎఫెక్ట్ అయింది. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎందుకంటే ఇంట్లో కూడా అప్పుడే జాబ్ మానేసి కంప్లీట్గా ఇందులో వచ్చేసాను. సో ఐ కాంట్ ఈవెన్ షేర్ ఇట్ విత్ మై పేరెంట్స్. మా అక్క ఒక్కటే నాకు సపోర్టింగ్ ఉంది. అక్కకి చెప్పేసుకుంటే ఇట్స్ ఓకే, వాళ్ళందరికీ తెలియదు కదా నీ పర్సనల్ లైఫ్ ఏంటో ఏది అని చెప్పి. యూ స్టార్ట్ గ్రూమింగ్, యూ గో టు జిమ్, యూ ఏ సాంగ్కి ఎలా వేసుకోవాలో అన్ని నువ్వు నేర్చుకో అని చెప్పి నాకు బాగా హెల్ప్ చేసింది. సో అది నాకు హార్డెస్ట్ పార్ట్ ఆ మూమెంట్లో. అంటే నేను చెప్పేది ఏంటంటే వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేయకుండా, లేదంటే వాళ్ళది మెయిన్ మన క్యారెక్టర్లో మెయిన్ క్యారెక్టర్ వాళ్ళు పే చేయకుండా మనం మనల్ని ఎలా మోటివేట్ చేసుకోవచ్చు, హౌ కెన్ వి వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్ మోర్ అనేది నేను నేర్చుకున్నాను. అండ్ ఎస్, ఐఎమ్ హ్యాపీ. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫైమా. నా సిచ్యువేషన్ ఏంటి అంటే, నేను ఫస్ట్ పటాస్ షో చూడడానికి వచ్చినప్పుడు డైరెక్ట్ సెలెక్ట్ చేసేసారు. బట్ నాకు హైదరాబాద్ అంటే ఏంటో తెలియదు, ఇక్కడ ఎక్కడ ఉండాలో తెలియదు, ఫ్రెండ్స్ లేరు, ఏమీ లేదు. ఆ రోజు నైట్ అయింది, నేను ఒక ఆమెను అడిగాను, నేను కొద్దిగా తీసుకెళ్ళు హాస్టల్కి అది ఇది అని అంటే దొంగతనంగా హాస్టల్లోకి వెళ్ళిపోయానన్న. ఆ సిచ్యువేషన్ అయితే ఇంకా గలీజ్గా ఆమె వార్డెన్ చూసి అయితే తిట్టేసింది నన్ను. తర్వాత డిసైడ్ అయిపోయా, ఎలా అయినా సరే నా కాళ్ళ మీద నేనే బతకాలి. ఆ తర్వాత నుంచి నేనే ఇంకా ఫుల్ షోస్ చేసుకొని ఓన్గా ఉన్నాను. ఆ ఒక్క సిచ్యువేషనే నాకు గలీజ్ అనిపించింది, అదొక్కటే దాటుకున్నాను నేను, అంతే. గుడ్. ఇవాళ యు ఆర్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ పొజిషన్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. నేను స్కూలింగ్ నుంచే ఫిక్స్ అయ్యాను నేను యాక్టర్ అవ్వాలి అని.
సో ఆ ప్రాసెస్లోనే డాడీకి అగెయిన్స్ట్గా వన్ ఫైన్ డే డాడీ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి విత్ మమ్మీ సపోర్ట్తో డాడీకి జస్ట్ ఒకే మాట, డాడీ మేము వెళ్తున్నాం అంతే. నెక్స్ట్ డే డాడీ నిద్ర లేచే లోపు మేము హైదరాబాద్లో ఉన్నాం. నెక్స్ట్ 5 to 6 years నాకు తెలిసి అసలు మా డాడీ ఎక్కడ తింటున్నారు, టైంకి తింటున్నారా లేదా, అసలు ఎలా ఉన్నారు అనేది నేను ఏ రోజు కనుక్కోలేదు. అది నాకు లైఫ్ లాంగ్ రెగ్రెట్ ఉంటుంది. అరే నేను మమ్మీని డాడీని సపరేట్ చేసా. సో ఆ రెగ్రెట్ నాకు ఇప్పటికీ ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు డాడీకి పర్సనలీ చెప్పాలి అనుకుంటా సారీ అని, అది ఎప్పుడు చెప్పలేదు. ఐ థింక్ ఈ ప్లాట్ఫామ్లో ఐ వాంట్ టు కన్వే హిమ్, డాడీ సో సారీ బట్ ఐ లవ్ యూ సో మచ్. ప్రసాద్, నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది 2002 అనుకుంటా. నాకు ఏం చేయాలో తెలియదు. ఆ టైంలో నాకు నిర్మలమ్మ గారు ఉన్నారు కదా ఆర్టిస్ట్, ఆవిడ నాకు నువ్వు యాక్టర్ అవ్వవురా, నువ్వు డ్రైవింగ్ నేర్చుకోరా అని డ్రైవింగ్ లైసెన్స్ తీపిస్తాను నీకు, డ్రైవింగ్ నేర్చుకోరని చెప్పి డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ చేసింది. అప్పుడు ఫస్ట్ రోజు నేను వెళ్ళాను డ్రైవింగ్కి. అప్పుడు నా లైఫ్లో ఒక టర్న్ వచ్చింది, రైట్ తీసుకోమని. అప్పుడు ఆ టర్న్ తీసుకున్నాను అంతే. నా లైఫ్లో అదొక టర్న్. ఆడికి అలవాటే. మహేష్, మా వైఫ్ బీటెక్ అన్న, నువ్వేం టెన్షన్ పడకు, నేను సపోర్ట్ చేస్తా, ఒకవేళ నీకు షూటింగ్స్ లేకపోయినా అని చెప్పి ఎప్పుడు నాకు లైఫ్ లాంగ్ మంచి సపోర్ట్. అంటే మరదలు అవటం వల్ల ఏంటో నాకు తెలియదు కానీ బిఫోర్ మ్యారేజే కష్టాలు తప్ప ఆఫ్టర్ మ్యారేజ్ అంతా ఫుల్లీ హ్యాపీ. అంత మంచి వైఫ్ ని పెట్టుకొని ఏదో సోషల్ మీడియాలో ఏదో ట్రెండింగ్ నడుస్తుంది ఏంటిది? అది ఏమి లేదన్నయ్య, డైవర్స్ అని సిరీస్ చేశాను నేను. నాకు డైవర్స్ అయినట్టు వేస్తారు యూట్యూబ్ లో. నాకు నీలో నాకు నచ్చింది ఏంటంటే అన్న, డైలీ పొద్దున ఏం చేసేవాడు అంటే, నువ్వు ఇప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు అమ్మ కాలుకి నమస్కారం పెట్టి వెళ్ళేవాడు. నువ్వు నమ్మవు అన్న, ఆ రోజుల నుంచి ఈ రోజు దాకా నేను మా అమ్మ కాలుకి దండం పెట్టడం మానలేదన్న. బేసిక్ గా ఆ మంచితనం అనేది, ఆ హ్యాబిట్ అనేది నేను నిన్ను చూసే నేర్చుకున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. రే అన్నా, ఇండస్ట్రీకి మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతారని వచ్చాను. ఒక అబ్బాయి ఉండేవాడు, వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హార్డ్గా ఉంటుంది, నువ్వు ఆర్టిస్ట్గా ట్రై చేయి, బాగానే ఉంటుంది కదా, ట్రై చేసుకు ఏదైనా అవకాశాలు వస్తాయేమంటే, నేను ఆఫీసులో తిరగడం అది వెళ్ళేవాడిని. తినడానికి కూడా తినలేక రోడ్డు మీదకి వస్తే వినాయక చవితికి భోజనాలు పెడతారు కదా, ఆ 9 రోజులు అలా ప్రతి వినాయక చవితి మండపం దగ్గరికి వెళ్ళి భోజనం చేసేవాడిని. మధ్యాహ్నం పూట ఒక్క పూట, అది కూడా. ఒకరోజు డిసైడ్ అయిపోయాను, ఇంక వెళ్ళిపోదా, ఈ కష్టాలు మన వల్ల కాదు, ఇండస్ట్రీ నుంచి పారిపోవడం బెస్ట్ అని చెప్పి బ్యాగ్ అది చదువుకున్నాను. తగిలించుకుని మెట్లు దిగబోతున్నాను. నాకు ఈ లోపు ఒక ఫోన్ వచ్చింది మా ఫ్రెండ్ రవికి, నేను ఒక ఇంటర్నెట్ సెంటర్ పెడుతున్నాను, నువ్వు అందులో ఉంటే పార్ట్నర్షిప్ ఇస్తాను అంటే, సరే కొన్నాళ్ళు ట్రై చేద్దాం, ఇంకేదో సెల్టర్ దొరికింది కదని నన్ను ఒక హాస్టల్లో పెట్టి వాడు ఇంటర్నెట్ సెంటర్ ఓపెన్ చేసాడు అమీర్పేటలో. నేను ఇద్దరు పార్ట్నర్గా చాలా సంవత్సరాలు చేసాం. అయితే నన్ను మధ్యలో ఒకడు మిస్ గైడ్ లైన్స్ ఇచ్చి నాతోటి ఒక అడల్టరీ షార్ట్ ఫిల్మ్ చేయించేసాడు ఒక ఫ్రెండ్, బాగా తెలిసిన ఫ్రెండే. నేనేం చేశానంటే, అది పెట్టిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఫోన్లు, ఊర్లోంచి ఫోన్లు, చాలా అవమానంగా ఫీల్ అయ్యి ఫ్యామిలీ దగ్గర నుంచి చాలా ఫేస్ చేశా. వాడికి ఫోన్ చేసి నేను అది తీయకపోతే చచ్చిపోతానని చెప్పేసి బెదిరిస్తే వాడు రిమూవ్ చేశాడు. నేను మళ్ళీ ఊరికి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేయడం అది చేశారు. ఇలా కాదు, నేను ఈ తొందరగా ఆర్టిస్ట్ అయితే ఇది మర్చిపోతారని చెప్పి నేను జబర్దస్త్ అప్పుడు మంచి ఫామ్లో ఉండేది, ఎలాగైనా ఇందులోకి వెళ్ళాలని అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర చాలా రోజులు తినకుండా తిరిగేవాడిని. అయితే ఒకసారి ఒక ఆర్టిస్ట్ ద్వారా రాంప్రసాద్ నాకు పరిచయం అయ్యి, ఫస్ట్ మీ టీంలో నీతో పాటు నీకు డూప్గా స్కిట్ చేసా, ఫస్ట్ స్కిట్. అక్కడ నుంచి నాకు తిరిగి లేకుండా ఇప్పుడు వరకు లైఫ్ రన్ అయిందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. సూపర్. సౌమ్య, నేను స్టార్టింగ్ న్యూస్ రీడర్ లాగా పనిచేశాను. అది అయిన తర్వాత యాజ్ అ సీరియల్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చాను ఇండస్ట్రీకి. అప్పుడు నేను ఒక అతన్ని చాలా లవ్ చేసేవాడు. సీరియల్లో ఆబ్వియస్లీ సీన్స్ ఉంటుంది కదా, యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే మనం అన్ని సీన్ చేయాలి. సో నేను యాజ్ ఏ హీరోయిన్గా చేస్తున్నప్పుడు నాకు అదన్నీ రొమాంటిక్ సీన్స్ అన్నీ ఉంటాయి కదా, అది చేస్తున్నప్పుడు నా లవ్ చేస్తున్న అబ్బాయికి అది నచ్చట్లేదు. సో ఇప్పుడు పెళ్ళిగిన ముందే ఇతను ఇంత అనుమానిస్తున్నాడే, ఇంకా ఈ ప్రొఫెషనల్ నేను కంటిన్యూ అయితే ఇతను నేను చాలా అనుమానిస్తారు, ఇంత అనుమానం పెట్టుకున్న ఈ బూతుడు నాకు వద్దు అని చెప్పేసి నేను ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చేసాను ప్రొఫెషనల్లో. సో ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చేటప్పుడు నేను చాలా అంటే చాలా బాధలో ఉన్నాను, చాలా అనుభవించాను. మోర్ దాన్ 3-4 years I was in the depression actually. But good, you are in a very good stage today and you are very happy. You have a happy family. All the best and God bless you. Thank you. వర్ష, ఒక 6-7 years బ్యాక్ ఒక షో చేశాను నేను. ఆ షోకి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో
ఆయనకి నాకు ఏం జరిగిందో లేకపోతే ఏం గొడవ వచ్చిందో ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఏదో వేరే ఊర్లో ఆ షోకి సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది. సార్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలంటే లేదమ్మా ఒక హాఫ్ అన్ అవర్లో మీ కొరియోగ్రాఫర్ వస్తారు, ఇక్కడ నేర్పించేస్తారు, మీరు వచ్చి డ్యాన్స్ చేయొచ్చు అని చెప్పారు. అక్కడే కూర్చున్నా. ఈవెంట్ అంతా అయిపోయింది, ప్యాకప్ కూడా అయిపోయింది, అందరూ సర్దేసుకుంటా, నేను ఇంకా అక్కడే వెయిట్ చేస్తున్నా. నన్ను పిలవట్లా. ఆర్టిస్ట్ నాకు ఎవరికైనా అవమానం కొంచెం తట్టుకోలేము కదా. అంటే ఆయన ఎందుకు అట్లా చేశాడో నాకు ఇప్పటికీ తెలియదు సుధీర్. కానీ ఈరోజు ఇట్లా ఉన్నానంటే నిజంగా ఏ దేవుడు దీవించాడో లేకపోతే అవమానమే నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళిందో తెలియదు. ఆ అవమానం వల్ల నేను ఇంకా పని చేయాలి, నాకంటూ వాల్యూ వస్తుందేమో, నన్ను అందరూ మంచిగా పలకరిస్తారేమో అని ఆ సిచ్యువేషన్ తర్వాతే నేను చేయాలి, ఇంకా ఇంట్రెస్ట్గా చేయాలి అని అనుకున్నాను సుధీర్. అది జరిగింది, అది ఇప్పటికీ మర్చిపోలేను. అండ్ హిమజ గారు? నాకు రెంట్ హౌసెస్లో ఉండడం అంటే సరదా. ఒక ఇంట్లో బోర్ కొడితే వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వచ్చు అన్నది, సొంత ఇల్లు కొనుక్కోవాలన్న థాట్ అప్పట్లో లేదు. రేపు గృహప్రవేశం అడ్వాన్స్ ఇచ్చా. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం ఉంటుంది కదా, కావాల్సిన పూజ సామాన్లు అన్నీ తెచ్చి పెట్టుకున్నా. కాల్, అమ్మ కమ్యూనిటీలో సినిమా వాళ్ళకి ఇవ్వద్దని చెప్పారమ్మా, సారీ మీ అడ్వాన్స్ మీకు వెనక పంపిస్తున్నాను తీసుకోండి అని. సరే ఇలా కాదు అని చెప్పేసి సొంత ఇల్లు కావాలి అని ఆ రోజు డిసైడ్ అయ్యాను. మీరు నమ్ముతారో లేదో 2 వీక్స్ అండి. నైట్ టైం ఏమో హరిహర వీరమల్లి షూటింగ్, అదే డేట్స్ లో మార్నింగ్ ఏమో వరుడు కావాలని షూటింగ్. నిద్ర లేకుండా ఒకే డేట్స్ వచ్చినా ఒప్పుకున్నాను. ఆ తర్వాత మన శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ పిలిస్తే జబర్దస్త్, మీకు గుర్తుండుంటే బ్యాక్ టు బ్యాక్ ఎక్కడ చూసినా నేను కొన్ని వారాలు కనిపించాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలా అన్నందుకే నేను ఇల్లు తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఇంకా కష్టపడి నేను సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హ్యాపీ ఫర్ యూ ఆల్ with the growth and with the success what you are enjoying right now. ఇక మీద కూడా డెఫినెట్లీ మళ్ళీ కొన్ని హార్డ్షిప్స్ ఉంటాయి, మనందరికీ హర్డిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా దాటుకుంటూ ఇంకా సక్సెస్ఫుల్ స్టేజ్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.